హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్మా ఐడి ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో 10వ తరగతి విద్యార్థులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాము. సో రీసెంట్గా మనకు 10వ తరగతికి సంబంధించిన రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కదా. సో కొంతమంది విద్యార్థులు అయితే ఆ ఎగ్జామినేషన్స్లో ఫెయిల్ అయితే అయి ఉంటారు. వాళ్ళకి సంబంధించింది ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ఎస్ఎస్సి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్కి సంబంధించిన షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఎగ్జామ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతాయి, ఫీజు ఎంత పే చేయాలి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో. సో మనకు సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ అనేవి మే 24 నుంచి జూన్ నెల 3వ తేదీ వరకు కూడా ఈ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతాయి. సో ఇంకా ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఫీజుకు సంబంధించిన వివరాల కోసం అయితే మీ స్కూలు హెచ్ఎం గారిని కన్సల్ట్ అయ్యి ఫీజు పే చేసి మనం సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ అయితే రాయొచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా డ్యూ డేట్స్ అని అన్నారు, వితౌట్ లేట్ ఫీజు లేకుండా మనం ఫీజు అనేది పే చేయాల్సిన డేట్స్ అయితే ఇచ్చారు. సో మనకు 23/4/2024 నుండి 30/4/2024 వరకు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ లేట్ ఫీజ్ అనేది లేదనమాట. సో మనం లేట్ ఫీజుతో మనం పే చేసుకోవాలి అంటే మాత్రం 1/5/24 నుంచి 23/5/24 వరకు. సో అది లేట్ ఫీజుకి సంబంధించిన ఇన్ఫర్మేషను. అదేవిధంగా మీరు ఒక అఫిషియల్ వెబ్సైట్లో కూడా మనకు ఇవ్వడం జరిగింది. సో bsc.ap.gov.in వెబ్సైట్ని మీరు విజిట్ చేసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో దానికి సంబంధించి అదేవిధంగా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్. సో కొంతమంది విద్యార్థులకైతే కొన్ని సబ్జెక్ట్స్లో తక్కువ మార్కులు అయితే రావడం జరిగింది. సో వాళ్ళ పేపర్స్ను రీకౌంటింగ్ కానీ లేదా రీవెరిఫికేషన్ అయితే చేయించుకోవచ్చు. సో వాళ్ళు కూడా ఆన్లైన్లో ఒక అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి ఫీజు పే చేసి రీకౌంటింగ్ కానీ రీవెరిఫికేషన్ కానీ వాళ్ళు చేయించుకోవచ్చు అన్నమాట. సో అది కూడా మనకు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అని అన్నారు. సో రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కి సంబంధించి 23/4/24 నుంచి 30/4/24 వరకు కూడా ఈ టైం పీరియడ్లో మనమైతే రీకౌంటింగ్ కానీ రీవెరిఫికేషన్ కానీ అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా. సో ఇక్కడ మనం ఆ ఫీజు కూడా మనం హెచ్ఎం లాగిన్ ద్వారా మనం పే చేసి మనం రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్స్ అయితే చేయించుకోవచ్చు. సో అదేవిధంగా మీరు గమనించినట్లయితే ఇక్కడ ఫీజు డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ రీకౌంటింగ్ ఆఫ్ ది ఆన్సర్ స్క్రిప్ట్ ఆఫ్ ఈచ్ సబ్జెక్ట్. సో ప్రతి సబ్జెక్ట్కి కూడా రీకౌంటింగ్ చేయించుకోవాలంటే 500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఈచ్ సబ్జెక్ట్కి. అదేవిధంగా రీవెరిఫికేషన్ ఆఫ్ ద ఆన్సర్ స్క్రిప్ట్ ప్రతి సబ్జెక్ట్కి కూడా చేయించుకోవాలి అంటే అన్ని సబ్జెక్టులకు చేయించుకోరు కదా. సో ఏదో 1-2 సబ్జెక్టులు అనేవి మనకి తక్కువగా వచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్స్కు రీవెరిఫికేషన్ మనం చేయించుకున్నప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్కి కూడా 1000 రూపీస్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. సో అది ఫ్రెండ్స్ రీకౌంటింగు రీవెరిఫికేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.